హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే దమ్ బిర్యానీ చేస్తున్నానండి. సో ఎలా చేస్తున్నానో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ అయితే బిర్యానీకి చికెన్ని మ్యారినేట్ చేస్తున్నానండి. ఉప్పు వేస్తున్నాను సరిపడా, పసుపు ఆల్రెడీ ముందే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాహీ బిర్యానీ మసాలా అండి, పచ్చిమిర్చి, పుదీనా వేస్తున్నానండి, కొంచెం కొత్తిమీర, కర్డ్ వేస్తున్నాను, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం మిరియాల పొడి వేస్తున్నానండి. ఇవన్నీ వేసాక మిక్స్ చేస్తున్నానండి. ఫ్లేవర్ కోసం ఒక నిమ్మకాయ చెక్క పిండుతున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. కొంచెం సేపు బిర్యానీ రైస్ నానబెట్టుకుంటున్నానండి, 2-3 సార్లు కడిగి. బిర్యానీ రైస్ ఎక్కువ కడగకూడదండి, ఎందుకంటే దీంట్లో ఫ్లేవర్ మిస్ అవుతుంది అనమాట. అందుకని చెప్పి ఎక్కువ సార్లు కడుక్కోకూడదు. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. సో డబల్ వాటర్ తీసుకున్నాను అనమాట, 6 గ్లాసెస్ వాటరు. సాల్ట్ వేస్తున్నానండి 2 స్పూన్స్. కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం. ఇది పక్కన పెట్టేసుకున్నానండి. పెట్టుకొని దానికి కాంబినేషన్గా గోంగూర చికెన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. గోంగూరను శుభ్రంగా ముందే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఎందుకు చేస్తున్నానంటే పచ్చి వాసన రాకుండా ఉంటుందని చెప్పి డైరెక్ట్గా వేయట్లేదండి. సో పక్కన స్టవ్ మీద ఈ బిర్యానీ రైస్ కూడా ఆన్ చేసేసానండి, స్టవ్ మీద పెట్టి. గోంగూర ఉడికిందండి. సో బాగా స్మాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 చెక్క, కొంచెం షాజీరా, కొన్ని లవంగాలు వేస్తున్నానండి. కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు అండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. సాల్ట్ వేస్తున్నానండి, కొంచెం కారం,
చికెన్ వేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం పట్టే వరకు ఉడకాలన్నమాట. లిడ్ పెట్టి పక్కన సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టేశానండి. ఇప్పుడు బిర్యానీ స్టార్ట్ చేస్తున్నానండి. మామూలుగా కొంతమంది నెయ్యి వేసుకొని చేసుకుంటారు, కానీ నాకు నెయ్యి ఫ్లేవర్ అంత నచ్చదు, అందుకని చెప్పి ఆయిల్తోనే చేస్తాను. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అండి, వేపుతున్నాను. ముందే కుక్ చేసి పెట్టుకున్నాం కదా, స్మాష్ చేసి గోంగూర దీంట్లో వేసేస్తున్నానండి. టమాటాలు వేస్తున్నానండి ఇప్పుడు. ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉంచుకొని తీయాలండి. ఆరిపోయే వరకు మిగతా కొన్ని కూడా కలర్ చేంజ్ అయిపోతాయండి. కొంచెం పుదీనా వేస్తున్నానండి, అలాగే కొంచెం కొత్తిమీర. కొంచెం బిర్యానీ మసాలాలు వేస్తున్నానండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేస్తానండి. వేస్తున్నానండి. కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసి కుక్ చేసుకుంటున్నానండి. మెతికి ఇలా తుంపితే ఎక్కువ ఉడికినట్లు కాదు, కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కొంచెం ఫ్లేవర్ కోసం మిల్క్ యాడ్ చేస్తున్నానండి లైట్గా. బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీని మీద ఏదైనా వెయిట్ బరువు పెట్టుకోవాలండి.